ఏ ఏడిలో జరగాల్సిన ముచ్చట ఆ ఈడిలో జరగాల్సిందే అని ఒకప్పుడు మన పెద్దలు అనేవారు. ఆడైనా మగైనా యుక్త వయసుకు రాగానే పెళ్లిపీటలు ఎక్కించేవారు. కానీ ఇప్పుడు రోజులు పూర్తిగా మారిపోయాయి. జీవితంలో అన్ని విధాలా స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలనే భావన నేటి యువతలో బాగా పెరిగింది. బాగా చదువుకొని మంచి ఉద్యోగమో లేదా వ్యాపారమో చేస్తూ ఆర్థిక స్థిరత్వం సాధించాకే వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. ప్రముఖ వెడ్డింగ్ ప్రొఫైల్ మేకర్ సంస్థ బయోడేటా బిల్డర్ భారతదేశంలో పెళ్లిళ్ల ట్రెండ్స్పై ఒక తాజా నివేదికను విడుదల చేసింది. నగరాల్లో డేటింగ్ యాప్ల హడావుడి ఎంత ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరేలా ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ సర్వే ప్రకారం దేశంలో జరుగుతున్న మొత్తం వివాహాల్లో దాదాపు 85% పెళ్లిళ్లు ఇప్పటికీ పెద్దలు కుదిర్చినవే కావడం విశేషం. యువతీ యువకులు ఇష్టపడినా పెద్దల సమక్షంలోనే సాంప్రదాయబద్ధంగా వివాహాలు చేసుకుంటున్నారు. ఇక దశాబ్దన్నర క్రితంతో పోలిస్తే భారతీయుల సగటు వివాహ వయసు దాదాపు 2 ఏళ్లు పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది. 2010వ సంవత్సరం నాటికి అమ్మాయిల సగటు వివాహ వయసు 24 ఏళ్లుగా ఉండేది. కానీ ఇప్పుడు అది 26 ఏళ్లకు చేరింది. అలాగే అబ్బాయిల సగటు వివాహ వయసు కూడా 26 ఏళ్ల నుండి 28 ఏళ్లకు పెరిగింది. అంటే కెరియర్ సెటిల్మెంట్కే యువత మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. ఇక నేటి ఆధునిక కాలంలో కూడా పెళ్లి సంబంధం కుదరాలంటే జాతక పొంతన తప్పనిసరిగా మారింది. ఈ సర్వే ప్రకారం 65% పైగా కుటుంబాలు అబ్బాయి లేదా పుట్టిన ప్రాంతం, గోత్రం, రాశి, నక్షత్రం వివరాలను ఖచ్చితంగా కోరుతున్నాయి. ఈ జాతకాలు కుదిరితేనే తదుపరి పెళ్లి చూపుల ముచ్చట మొదలవుతోంది. అలాగే ఒకప్పుడు తెలిసిన వారి ద్వారా బయోడేటాలు ఇచ్చుకునేవారు. కానీ ఇప్పుడు అందరూ డిజిటల్ బాట పట్టారు. దాదాపు 90% పైగా సందర్భాల్లో అమ్మాయి అబ్బాయిల బయోడేటాలు నేరుగా వాట్సాప్ ద్వారానే షేర్ అవుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ పురుషుల ఆరోగ్య సంరక్షణ సంస్థ మాన్యువల్ నిర్వహించిన సర్వేలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మగవారు సగటున ఏ వయసులో పెళ్లి చేసుకుంటున్నారనే అంశంపై 35 దేశాల్లో ఈ సర్వే జరిగింది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయ పురుషులు అత్యంత తక్కువ వయసులోనే వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నట్లు తేలింది. ఈ జాబితాలో భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. భారత్లో పురుషుల సగటు వివాహ వయసు 26 ఏళ్లుగా నమోదైంది. మన దేశం తర్వాత చైనా 27.1 ఏళ్లతో, రష్యా 27.4 ఏళ్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ సర్వే ప్రకారం బాగా వయసు మీరాక పెళ్లి చేసుకుంటున్న పురుషులు ఎక్కువగా ఉన్న దేశంగా ఆస్ట్రేలియా రికార్డుకెక్కింది. ఆ దేశ పురుషులు సగటున 39.3 ఏళ్ల వయసులో, అంటే దాదాపు 40 ఏళ్లకు దగ్గర పడ్డాక వివాహం చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పురుషులు 37.4 ఏళ్లకు, స్వీడన్ పురుషులు 36.7 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటున్నారు. ఇక బ్రిటన్లో పురుషుల సగటు వివాహ వయసు 33.4 ఏళ్లు కాగా అమెరికాలో అది 29.8 ఏళ్లుగా నమోదైంది. పాశ్చాత్య దేశాల్లో 30 నుండి 40 ఏళ్ల మధ్యలో పెళ్లి చేసుకునేందుకు మొగ్గు చూపుతుంటే మన దేశంలో మాత్రం 26 నుండి 28 ఏళ్లకే సెటిల్ అయిపోతున్నారు.